మిస్టర్ జనవితుల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి సార్. డీజే టీంకి శుభాకాంక్షలు, విజయ శుభాకాంక్షలు, అద్భుత విజయ శుభాకాంక్షలు. నిన్న మధ్యాహ్నం విజయవాడలో స్వర్ణ ప్యాలెస్లో ఈ సినిమా చూశా. పాటలు విందామంటే అది వినబట్ల, ఏలలు, గోలలు, ఉత్సాహం, కేరింతలు. ఏ పాటలో కూడా లిరిక్ ఒక వాక్యం కూడా, ఒక లైన్ కూడా నాకు వినబడలా. అంత ఉత్సాహంగా ఫ్యాన్స్ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూస్తే ప్రతి డైలాగ్ అంత ఆచి తూచి, అంత బరువుతో మహాద్భుతంగా రాశాడు హరీష్ శంకర్ గారు. డైలాగ్ రైటర్ని డామినేట్ చేసిన డైరెక్టరు, డైరెక్టర్ని డామినేట్ చేసిన డైలాగ్ రైటరు ఈ సినిమాలో చూశాను నేను. అంత అద్భుతంగా ప్రతి షాటు కూడా చాలా శక్తివంతంగా తీశాడు. అల్లు అర్జున్ డ్యాన్సు, ఆ పర్ఫార్మెన్సు అది చూసి ఆనందించేవాడికి తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో నటుడుగా చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు, చాలా కృషి చేశాడు. అభిమానులు, అలాగే నటన అంటే తెలిసిన వాళ్ళు, భాష అంటే తెలిసిన వాళ్ళు కూడా అల్లు అర్జున్ని హృదయపూర్వకంగా మెచ్చుకుంటారు. నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది రాజమండ్రి నుంచి. అది మహాపండితులు సంస్కృతాంధ్రాల్లో ధూళిపాళ మహాదేవమణి గారు, ఆయన మెసేజ్ పెట్టారు. మా మనవల కోసం నేను డీజే సినిమా చూశాను, చాలా బాగుంది, కొద్దిగా ఫైట్స్ ఎక్కువ అనిపించాయి నాకు. అంటే ఆయన పెద్ద, ఆయన 65-70 ఏళ్ళు ఆయన. ఫైట్స్ కొద్దిగా నాకు, కానీ చాలా బాగుంది, పిక్చర్ సూపర్ హిట్, అసలు హాల్లో అందరూ కూడా ఉత్సాహంగా కేరింతలు పెడుతున్నారు, మీ పాట బాగుందని నాకు మెసేజ్ పెట్టాడు ఆయన. నేను నిన్న వెళ్ళింది కూడా ఒక పండితుడితో కలిసి చూశా. చాలా బాగుందండి, ఎంత చక్కగా మంత్రాలు నేర్చుకుని హీరోలు ఇలా చెప్పడం ఎంత గొప్ప శుభపరిణామం అండి అని ఆయన మెచ్చుకున్నాడు. నండూరి వెంకటేశ్వర గారు, ఆయన నేను చూశాం. అల్లు అర్జున్ పతాక స్థాయికి వెళ్ళిపోయేటువంటి ఒక గొప్ప నటుడుగా దీంట్లో సుస్పష్టంగా కనిపిస్తున్నాడు. చాలా ఉత్తమ నటుడుగా కూడా ఎన్నో పురస్కారాలు అందుకుంటాడని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే బ్రాహ్మణుడు క్యారెక్టర్ వేయటంలో ఉండే ఆ వేరియేషన్స్ అన్నిటినీ కూడా అల్లు అర్జున్ పట్టుకున్నాడు. హరీష్ శంకర్ ఆయన అంత అద్భుతంగా, వాళ్ళిద్దరూ దాన్ని ఎంత జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేశారంటే అల్లు అర్జున్ నటనకి, ఆ మంత్రాలు నేర్చుకుని చదివిన విధానానికి, స్పష్టంగా ఆ డైలాగ్స్ చెప్పిన విధానానికి పైనుండి అల్లు అర్జున్ తాతగారు అల్లు రామలింగయ్య గారు ఆయన అద్భుతమైనటువంటి ఆశీస్సులు ఇస్తారు. ఇంతకు పూర్వం మనవడికి అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి అని ఆశీర్వదించేస్తారు ఎవరన్నా. ఇప్పుడు మంచి నటుడై గొప్ప దాంట్లో మంచి సాధన చేసి భాషని ఇంత చక్కగా ఉచ్చరించినందుకు ఆయన చాలా తప్పకుండా అద్భుతమైనటువంటి ఆశీర్సులన్నీ కూడా అందిస్తారు. అల్లు రామలింగయ్య గారు మాయాబజార్లో శాస్త్ర పండితుడిగా వేశాడు ఆయన. నర్తనశాలలో చెప్తాను, నర్తనశాలలో వంటలు చేసే బ్రాహ్మణుడిగా వేశాడు. ఎన్నో పెళ్ళిళ్ళు చేసే బ్రాహ్మణుడిగా ఎన్నో క్యారెక్టర్లు వేశారు. ఆ 3 క్యారెక్టర్ల ఆ వేరియేషన్స్ అన్నీ కూడా ఈ ఒక్క క్యారెక్టర్లో చూపించాడు అల్లు అర్జున్. అంటే మనం చూడవలసినటువంటి విధానం కూడా ఉన్నది, చాలా అద్భుతం. దీంట్లో 2 డైలాగులు రాయాలంటే టాలెంట్ ఉండాలి, టాలెంట్ని మించిన దమ్ము ఉండాలి. అట్లాంటి 2 డైలాగులు నాకు బాగా నచ్చినవి. ఒకటి, వాడిని చూసిన రోజునే చంపకపోతే నేను శ్రీవత్స గోత్రంలో పుట్టిన వాడినే కాదంటాడు. ఆ డైలాగ్ ఎవడు రాయలేడు, ఆ డైలాగ్ ఒక హరీష్ శంకరే రాయగలడు. రెండవది, బెజవాడలో పైన అమ్మవారు కిందకు అమ్మవారు ఉన్నారన్నారు. చాలా గట్స్ ఉండాలి ఆ డైలాగ్ రాయటానికి, అద్భుతంగా రాశాడు. ఈ సినిమా మాస్ సినిమాలకి ఒక కొలత. ఇంతకంటే మాస్ సినిమాలో ఇన్ని వేరియేషన్స్ ఎవరు కూడా చూపించలేరు. ఎంతో అద్భుతంగా రాశాడు హరీష్ శంకర్. ఆయన క్యాస్ట్ వేరు, హరీష్ శంకర్ ఆయన క్యాస్ట్ వేరు, దిల్ రాజు గారి క్యాస్ట్ వేరు,
అలాగే నటించిన నటుడి క్యాస్ట్ వేరు. కానీ కమ్మవారిని అభినందించడం అనేది విజయవాడలో ఉన్న విషయం. అది దాన్ని ఆ హృదయపూర్వకంగా అభినందించడం అనేది వీళ్ళకే చెల్లింది. చాలా అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. రావు రమేష్ ఆయన చేసినటువంటి ఆ యాక్షన్ రావు గోపాలరావు గారు ఆయన పైనుంచి ఆశీర్వదిస్తారు. చాలా క్రూయల్ ట్రిక్కీ విలన్ గా చాలా అద్భుతంగా చేశాడు. 5 లక్షల రూపాయలు శాలరీ తీసుకుంటున్నాడు, నెలకి 5 రోజులు టెన్షన్ భరించలేడని వాడు తలకాయ పాల్గొట్టాడు. చాలా ఎన్నో ఎన్నో సెన్సిటివ్గా ఉండేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. పాటలు విందామంటే ఒక్క మాట కూడా వినిపించలా. అంత ఉత్సాహంగా ప్రేక్షకులు అభిమానులు దీన్ని ఆ కేరింతలతో ఆస్వాదించారు. ఈ సినిమాలో ఎన్నో ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పడానికి. నాకు బాగా నచ్చింది, హృదయానికి హత్తుకున్నటువంటి విషయం ఏంటంటే పూజా హెగ్డే అల్లు అర్జున్ని 4-5 సార్లు ముద్దు పెట్టుకుంది. నాకు బాగా నచ్చింది. ఎందుకనంటే ఆ ముద్దు చక్కగా పాళంగా ఎలా పెట్టుకోవాలో అలా పెట్టేసుకుంది. నేను ఎందుకనంటే చాలా ముద్దులో గొప్ప సందేశం ఉంది. ముద్దులో మెసేజ్ ఇచ్చింది పూజా హెగ్డే. ఏంటంటే ఇవాళ వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణ యువకులకు కూడా వివాహాలు కావటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ పూజా హెగ్డే అల్లు అర్జున్ అలా ముద్దు పెట్టుకుంది. ఇంత అందమైన అమ్మాయిలు బ్రాహ్మణ యువకుల్ని ముద్దు పెట్టుకుని పెళ్లిళ్ళు చేసుకోవాలి ఈ సినిమా చూసి అని నేను కోరుకుంటూ, ఈ ఇంత అద్భుతమైనటువంటి విజయానికి కారకుడైనటువంటి హరీష్ శంకర్, అల్లు అర్జున్, పూజా హెగ్డేలకి హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆర్టిస్టు కూడా దీంట్లో లీనమై అద్భుతాలు చేశారు. ఒక తనికెళ్ల భరణి గారు, చంద్రమోహన్ గారు 1-2 నిమిషాల్లో అంతకంటే అద్భుతమైన సెంటిమెంటల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగిన నటుడు వాళ్ళ ఇండస్ట్రీలో లేరు. అంత అద్భుతంగా చేశాడు చంద్రమోహన్ గారు. ప్రతి ఒక్కరు, మురళీ శర్మ గారు, వీరు వారు అని కాదు, అద్భుతమైనటువంటి నటనా బలం, అద్భుతమైనటువంటి డైలాగ్స్, చమత్కారాలు, రొమాంటిక్ ఆ మూమెంట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఇంత చక్కని సినిమాని వాళ్ళ బ్యానర్లో 25వ చిత్రంగా నిర్మాణం చేసి అటు ఎంటర్టైన్మెంట్ని అలాగే కులాల మధ్యన సామరస్యాన్ని ఇంత మాస్ సినిమాలో కూడా 2-3 డైలాగులతో చక్కగా అందించి ఒక హీరోకి మంత్రాలు కూడా నేర్పి అద్భుతమైనటువంటి నటనను పండించేలాగా అద్భుతమైన సినిమా తీసిన దిల్ రాజు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బెస్ట్ విష్